జరిగింది. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని పార్టీలకు అతీతంగా మరి మహిళా సాధికారత సాధించే దిశగా ఈ యొక్క సదస్సు ఉంటుందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రిపేర్ చేసిన ఇన్విటేషన్ మీద నుంచి ఆ ఇన్విటేషన్ మీద ఉన్న రంగులతో సహా చూస్తే నిజంగానే గొప్పగా చేస్తారేమో అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు యాజ్ యూజువల్ అంత గొప్ప సదస్సుని కూడా తన తెలుగుదేశం పార్టీ మహానాడులా మార్చేసి మరి ఏ విధంగా మహిళా సమస్యల మీద మాట్లాడే ఏ ఒక్కరిని కూడా ఆ మీటింగ్కి రానికుండా మరి తన ప్రభుత్వాన్ని ఎవరైతే పొగుడుతారో ఎవరైతే భజన చేస్తారో అలాంటి వాళ్ళని మాత్రమే ఆహ్వానించుకొని ఆ సదస్సు ఎలా నిర్వీర్యం చేశాడో మనందరం కూడా కళ్ళారా చూసాం. మరి ఆ జాతీయ మహిళా సదస్సు కేవలం తమ కుటుంబ సభ్యులకి పరిమితం చేసి ఒక కిట్టి పార్టీలాగా మార్చేసిందని జాతీయ మీడియా కూడా ఏకేస్తే నిస్సిగ్గుగా మీడియా అమ్ముడుపోయింది అని చంద్రబాబు నాయుడు చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మరి ఆయనకి ఇన్నేళ్లుగా భజన కొట్టిన మీడియా అంతా కూడా అమ్ముడుపోయిందా, మరి ఎంతకి ఆయన కొన్నాడో చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు ఉంది అని కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిపాలన సాగుతుందా లేకపోతే చంద్రబాబు నాయుడు ముసుగేసుకొని హిట్లర్ పరిపాలన సాగిస్తున్నాడు అనేది అర్థం కావటం లేదు. ఎందుకంటే అడుగడుగునా మీరు చూస్తే పోలీసులందరూ కూడా తెలుగుదేశం పార్టీ బౌన్సర్ లాగా పనిచేస్తూ ఏ విధంగా ప్రతిపక్షం మీద కానీ తెలుగుదేశం పార్టీలో అన్యాయం అయిపోతున్న వాళ్ళు ఎలుగెత్తి ఎవరు మాట్లాడినా కూడా మరి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరినీ ఎలా అనగదొక్కుతున్నాడో మనం కళ్ళారా చూసాం. ఒక మహిళగా ఒక మహిళా ఎమ్మెల్యేగా నా యొక్క హక్కుల్ని ఈ ఏపీ పోలీసు ఎలా భంగం కలిగించిందో మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు. ఈరోజు ఒక స్పీకర్ గారు సదస్సుకు రమ్మని ఆహ్వానం పంపితే ఆ సదస్సుకు నేను రావడం జరిగితే ఎంత దారుణంగా అక్రమంగా అన్యాయంగా నన్ను నిర్బంధించారో మీరందరూ కళ్ళారా చూశారు. ఒక స్పీకర్ పంపిన ఆహ్వానం మేరకు వచ్చిన ఒక ఎమ్మెల్యేని ఇలా నిర్బంధించడం చూసి దేశం మొత్తం కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే ఇది మహిళా సాధికారత దిశగా ఈ సదస్సు జరుగుతుంటే మరి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ప్రజా సంఘాలు మరి విద్యార్థి సంఘాల నుంచి అందరూ వచ్చినప్పుడే భిన్న స్వరాలు వినిపిస్తాయి. సో మహిళా సాధికారత దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అన్నా కూడా ఒక ఆరోగ్యవంతమైన డిస్కషన్ జరిగినప్పుడే అది కుదురుతుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు 29 రాష్ట్రాలు మనకుంటే ఈ 29 రాష్ట్రాల నుంచి మనకి ఎమ్మెల్యేలు కానీ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాల లీడర్స్ కానీ అలాగే విమెన్ యాక్టివిస్టులు కానీ వచ్చారంటే లేదండి. అక్కడ సదస్సులో మాట్లాడిన వాళ్ళు మీరు చూశారు. వెంకయ్య నాయుడు కూతురు, చంద్రబాబు నాయుడు గారి కోడలు, కేసినేని గారి కూతురు, అలాగే కోడెల శివప్రసాద్ గారి కూతురు, కేసీఆర్ గారి కూతురు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ గారి కూతురు. అంటే వీళ్ళు మాట్లాడితే చాలా మహిళా సాధికారత వచ్చేస్తుందా? ఇది కార్పొరేట్ మహిళా సాధికారత సదస్సా లేక కామన్ మహిళా సాధికారత సదస్సా అనేది అర్థం కాకుండా జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు 2 ఇన్విటేషన్లు నాకు పంపించారు స్పీకర్ గారు. మా పార్టీ నాయకులు ఉమారెడ్డి గారితో శ్రీకాంత్ గారితో మాట్లాడి మాకు అకామిడేషన్ కానీ మేము ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారో అఫీషియల్స్ కానీ కారు కానీ అన్నీ మరి కేటాయించిన తర్వాత ఎందుకు ఈ విధంగా నన్ను అక్రమంగా నిర్బంధించి మరి అతి దారుణంగా హింసిస్తూ కారులో ఎలా తీసుకెళ్లారో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉండే హక్కు నాకు లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల మీద మాట్లాడే హక్కు నాకు లేదా? ఏ విధంగా నన్ను తీసుకెళ్ళి హైదరాబాద్లో అంటే ఇంకో రాష్ట్రంలో నన్ను వదిలేశారు. ఈరోజు ఎమ్మెల్యేలు చాలామందికి కర్ణాటకలో ఇండ్లు ఉన్నాయి, చెన్నైలో ఇండ్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఇండ్లు ఉన్నాయి. వీళ్ళకి నచ్చకపోతే తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో వదిలేస్తారా? ఇక్కడ ఉండే అర్హత మాకు లేదా? మా ఇండ్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవా అని నేను అడుగుతున్నాను. ఈరోజు డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచించకుండా
చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధేసింది నాకు. ఎందుకంటే డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన సమర్థించుకున్నారు, పోలీసులు చేసిన చర్యలు నేను సమర్థిస్తున్నాను, నా ఆజ్ఞ మేరకే మిమ్మల్ని రానియకుండా చేశారు అంటే అసలు చంద్రబాబు నాయుడు ఏంటి, ఆయనకి మనం పని చేయాల్సిన అవసరం ఉందా, లేదా మనం చదువుకున్న చదువు చట్ట ప్రకారంగా మనం పని చేయాలనేది డీజీపీ గారు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక లెక్క కాదు. తను చేసిన తప్పుడు పనితో ఓటు నోటు కేసులో ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు ఆ తప్పుని పోలీస్ ఆఫీసర్ అనురాధ మీద రుద్ది ఆవిడ్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసేసారో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం మీరు పని చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ప్రజల దృష్టిలో విలన్గా ఉండిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డీజీపీ గారు ఈ విజయవాడలో మకాం వేసిన తర్వాతే రిషితేశ్వరి ఆత్మహత్య జరిగింది. కాల్మనీ సెక్స్ ర్యాకెట్లో ఎన్నో వందల మంది మహిళలు మరి వ్యభిచార కూపంలోకి వెళ్ళటం జరిగింది. అలాగే కల్తీ మద్యంతో ఎంతోమంది తమ తాలిబొట్లు తెంచుకున్న దాఖలాలు ఇదే విజయవాడ గుంటూరులో జరిగిన మనం చూస్తూనే ఉన్నాం. ఇలా తీసుకుంటే చాలా చాలా సాక్షాత్తు డీజీపీ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 2016లో ఒక్క సంవత్సరంలో 11% మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు పెరిగిపోయాయి అంటే ఏమాత్రం మీ పరిపాలన ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించి వాటిని సరిదిద్దడానికి ఉపయోగించాలి. కానీ ఈరోజు ఎక్కడో సోషల్ మీడియాలో ఏదో చూశాను ఏదో జరుగుతుందని రోజాని నిర్బంధించాను అంటాం చాలా దిగజారుడుతనం. ఎందుకంటే కర్నూలులో ఒక వివాహిత మహిళ మీద జరిగిన రేపు కానీ ఆవిడ వచ్చి ఇక్కడ 24 గంటలు మీ ఆఫీస్ దగ్గర ఉన్నది అన్ని ఛానల్ అన్ని పేపర్లో వచ్చింది, మీకు కనిపించలేదా? నిన్నలా మొన్నంతా కూడా చూస్తే గుంటూరు జిల్లాలో మరి కోడెల శివప్రసాద్ గారి కాన్స్టిట్యుయెన్సీ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఈ ఏరియా చుట్టుపక్కల్లో మరి మహిళా సాధికారత సదస్సు జరిగిన ఈ కొన్ని రోజుల్లో ఒక 13 ఏళ్ల మైనర్ బాలిక మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల తమ్ముళ్ళు రేప్ చేసి ఆ బీసీ మహిళ మీ ఆఫీస్ చుట్టూ తిరగటం అన్ని పేపర్లో టీవీల్లో వస్తే అది మీకు కనిపించలేదా డీజీపీ గారని నేను అడుగుతున్నాను. కేవలం ఏదో ఒక కుంటి సాకు చెప్పి నన్ను నిర్బంధించడానికి మీరు ప్రయత్నించిన విధానం, నన్ను కారులో తీసుకెళ్లిన విధానం అసలు ఒక మహిళని కూడా చూడకుండా ఒక మహిళా ఎమ్మెల్యేని కూడా చూడకుండా మీరు చేసిన చాలా తప్పు. ఇది ప్రజలందరూ కూడా గమనించారు, ఇది నేషనల్ మీడియా కూడా గమనించడం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే ఇక్కడున్న చాలా మీడియా కూడా ఇక్కడున్న ప్రభుత్వానికి భయపడో లేదో లోపడో ఈరోజు చాలా విషయాలు మీరు చేసే దారుణాలు చూపించకుండా పోతుంది. ఈరోజు నన్ను అరెస్ట్ చేసిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పారు. ఆవిడ ట్రాక్ రికార్డ్ చూసి మేము ఆవిడని నిర్బంధించాల్సి వచ్చింది అని చెప్పి. నా ట్రాక్ రికార్డ్ ఏం చూసారని నేను అడుగుతున్నాను. ఈరోజు మీ పార్టీలో 10 ఏళ్ళు నేను పనిచేశాను, ఏం విధ్వంసాలు నేను సృష్టించాను, నా చేత మీరు ఎన్ని విధ్వంసాలు చేయించారో చెప్పాలని కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలందరినీ నేను గుమికూడి ప్రభుత్వాన్ని కూల్చే విధంగా ఏదైనా ప్లాన్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకు ఉందా, లేదా నా ఇంటికి ఎవరినన్నా పిలిచి కాల్ చేసిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా, లేకపోతే నా ఇంట్లో బాంబులు చుడుతూ ఉంటే ఆ బాంబులు పేలి నా ఇల్లు కూలిపోయిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా, లేదా చింతమనేని లాగా అక్రమాన్ని అడ్డుకున్న ఆఫీసర్ వనజాక్షి లాంటి వాళ్ళని ఇసుకలో వేసిన కొట్టిన ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా, లేకపోతే సొంత పార్టీలో వాళ్ళని కూడా ఎలా హింసించాలని మరి రావేల గారి లాగా నాకు ట్రాక్ రికార్డ్ ఉందా, లేదా ఎవరో బిడ్డ కదా గుద్దేసి తప్పించుకోవచ్చని బోండా ఉమ్మగారు ఇక్కడ అక్కడ అసెంబ్లీలో ఒరే పాతేస్తాను రా మిమ్మల్ని అందరినీ అంతు తేలుస్తానన్న ట్రాక్ రికార్డ్ నాకేమన్నా ఉందా? ఏ ట్రాక్ రికార్డ్ చూసి మీరు డీజీపీ గారికి నన్ను నిర్బంధించమని చెప్పారో నాకు చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక మామూలు మహిళకి ఒక మధ్యతరగతి మహిళకి ఒక అన్యాయం జరిగితే ఆవిడ ఏ విధంగా ఈ పోలీస్ వ్యవస్థని ప్రశ్నిస్తుంది, తనకి న్యాయం జరిగే విధంగా ఏ విధంగా అడుగులు వేస్తుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు
నా హక్కులకు కలిగిన భంగాన్ని, ఈ పోలీసులు చంద్రబాబు నాయుడు గారికి బానిసలుగా పనిచేసిన తీరుని ఎండగడుతూ న్యాయ పోరాటం చేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకే ఈరోజు మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా భయపడకుండా మీకు జరిగిన అన్యాయానికి మీరు తిరగబడి ప్రశ్నించాలని మీ అందరి కోసం నేను ఈరోజు న్యాయ పోరాటానికి ముందుకొచ్చాను. ఎందుకంటే నేను సైలెంట్గా ఉంటే రోజా గారికి ఇంత జరిగితే ఆవిడ ఏం చేయలేకపోయింది, మేమేం చేయగలమని ఇంకా బాధితులు పెరిగే అవకాశం ఉంది, మహిళల మీద అఘాయిత్యాలు పెరిగే అవకాశం ఉంది, అలాగే మరి క్రైమ్ రేటు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పోలీస్ వ్యవస్థ మీద, ఈ చంద్రబాబు నాయుడు గారి రావణాసుర పాలన మీద కూడా మనం అందరం కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ అండగా జగనన్న ఉంటాడు. జగనన్న చూపించిన బాటలో మా మహిళా విభాగం అంతా కూడా మహిళలకి అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవించిన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. అలాగే 5 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్ళాలని మరి 5 మందికి ఎంపీ సీట్లు ఇచ్చిన మహిళా పక్షపాతి జగన్ గారిని చూసాం. అలాగే ఒక గౌరవ అధ్యక్షురాలిగా మహిళకి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం ఇచ్చిన మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసాం. కానీ ఇలా మహిళల్ని గౌరవించడం చేతగాని చంద్రబాబు నాయుడు, మహిళా వ్యతిరేకైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్పగా మహిళ కోసం ఏదో చేస్తామంటున్నారు. కానీ కనీసం మీ పార్టీలో ఉన్న 3 మంత్రుల ఫోటోలు కూడా ఆ సదస్సులో లేకుండా మీది, వెంకయ్య నాయుడు గారిది, అలాగే కోడెల శివప్రసాద్ గారిది మాత్రమే ఉండటం చూస్తే మీరు ఎంత అహంకార పూరితమైన వాళ్ళో, మహిళలు అంటే మీరు ఎంత వ్యతిరేకులో కూడా అర్థమైంది. ఈరోజు మహిళా సమస్యల మీద పోరాడే బృందా కారత్ లాంటి వాళ్ళు, మేధా పాట్కర్ లాంటి వాళ్ళు, మల్లు సరాజం లాంటి వాళ్ళు రాకుండా ఆ మీటింగ్ ఎలా పరిపూర్ణత పొందుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు నేను చేసిన తప్పు ఇది అని చెప్పే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు చేసిన ఆ అటాక్ కానీ, వాళ్ళు నా మీద టార్గెట్ పెట్టిన విషయం కానీ ఈరోజు దేశం మొత్తం కూడా తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళు తప్పించుకునే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అండ్ ఈరోజు నేను చేసిన తప్పల్లా ఒకటే, మహిళల కోసం అడుగడుగునా పోరాటం, మహిళా సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం మెడలు వంచడం మాత్రమే. ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉండి ఆ పని నేను చేయకపోతే అసలు నేను ఎమ్మెల్యేగా ఉండటమే వేస్ట్ అని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందే ఎన్నో ఇష్యూస్ మీద నేను మహిళా సమస్యల మీద పోరాడిన నేను ఈరోజు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఇష్యూస్ని పోరాడి వాటికి న్యాయం చేయలేకపోతే ఇక నేను ఎమ్మెల్యేగా ఉండటం వేస్ట్. కాబట్టి ఆ రోజు నేను సస్పెండ్ అవుతానని తెలిసినా కూడా 2 రోజులు కాల్మనీ సెక్స్ రాకెట్ మీద కంటిన్యూస్గా పోరాడితే ఏ విధంగా నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసి ఆ ఇష్యూని డైవర్ట్ చేశారో మనం అందరం చూసాం. కానీ ఈ రోజు ప్రజలకు అర్థమైంది, ఆ రోజు వాళ్ళు డైవర్ట్ చేయడానికే నన్ను సస్పెండ్ చేసి నా మీద లేనిపోనిది రుద్ది ఏ విధంగా నన్ను బ్యాడ్ చేయాలనుకున్నారు అనేది ఇప్పటికైనా ప్రజలు తెలుసుకున్నారు. మీ అందరికీ జగన్ గారి వెనక మేము ఉంటాం, మీకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం. ఎందుకంటే మా పోరాట ఫలితాలు ఎన్నున్నాయి కూడా మీకు తెలుసు. ఈరోజు మేము రిషితేశ్వరి ఇష్యూలో ఇంత పోరాడకుండా ఉంటే కనీసం వాళ్ళ తల్లిదండ్రులకి మరి గంటా శ్రీనివాస్ అపాయింట్మెంట్ కానీ, చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ లేని వాళ్ళు మేము నాగార్జున కాలేజ్కి వెళ్ళి అక్కడ అందరినీ కూడా ఎంక్వైరీ చేసి మేము మాట్లాడిన తర్వాతే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వటం, వాళ్ళకి కొంచెం రిలీఫ్ వచ్చింది. ఆ తర్వాత అసెంబ్లీలో మేము చేసిన గొడవ వల్లే ఆ ప్రిన్సిపల్ని మరి అరెస్ట్ చేయడం కూడా జరిగిందనేది మీరు తెలుసుకోవాలి. అలాగే వైజాగ్లో బీచ్ షో, బికినీ షో, బీర్ పార్లర్లు పెట్టాలి అనుకుంటే ఏ విధంగా మేము దాన్ని అడ్డగించడానికి మేము ప్రయత్నాలు చేశాం, ఆ తర్వాత భయపడి ఆపారన్న సంగతి కూడా మీరు తెలుసుకోవాలి. నేను 1 ఇయర్ సస్పెండ్ అయినా పర్లేదు, కానీ ఆ రోజు అసెంబ్లీలో జరిగిన ఆ గొడవ వల్ల కాల్మనీ సెక్స్ రాకెట్ కొంచెం సద్దుమణిగింది అంటే అది మా పార్టీ గొప్పదనం అని మేము గర్వంగా చెప్పుకోగలం. అలాగే మద్యపానం మీద కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తాం. ఇదే విజయవాడలో ఎంతోమంది తాళులు తెగిపోతూ ఎంతోమంది వితంతులుగా మారటం మనం కళ్ళారా చూసాం. కాబట్టి ఆ మద్యపానాన్ని టార్గెట్గా పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేస్తున్న లూటీని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. సో ఈ రోజైతే ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయానికి, మరి పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకి, మా హక్కుల్ని కాలరాసిన విధానానికి మాత్రం న్యాయ పోరాటం చేయడానికి వచ్చాం. ఏదండి? అవునండి.
అదే అంటున్నాను, ఏ రిపోర్ట్ వచ్చిందో ఒకసారి చూపించమని అడుగుతున్నాను. వీళ్ళ రిపోర్ట్లు ఎలా ఉంటాయంటే, నారాయణ కాలేజీలో ఎందుకు అమ్మాయిలు చనిపోతారో వీళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎలా వ్యభిచారంలోకి ఆడవాళ్ళని దించుతున్నారు తెలుగుదేశం పార్టీ అనేవాది వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు. ఏ విధంగా మైనర్ బాలికల మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేప్ చేస్తున్నారో వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండదు. కానీ రోజా వచ్చి ఏదో చేసేస్తుంది అంటే, ఒక ప్రభుత్వం ముందర, ఒక పోలీసు యంత్రాంగం ముందర, ఒక 12,000 మంది డెలిగేట్స్ ఉన్న చోట ఒక్క రోజా ఏదో చేస్తుందని వాళ్ళు మాట్లాడటం అనేది సిగ్గుచేటు. అండ్ ప్రజలు కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ఈరోజు నేను అక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడుంటే మీరు మాట్లాడిన అర్థం ఉంటుంది. ఏ రోజైనా ఏం మాట్లాడతామండి? ఈ రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడతాం, వాటిని ఎలా రెక్టిఫై చేసుకోవాలో మాట్లాడతాం. నేను ఈరోజు అడుగుతున్నాను, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీ డబ్బులు వృధా చేశారని నేను అంటున్నాను. ఎక్కడైనా మీరు కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్యాయమైన మహిళల జీవితాలను ఎలా బాగుపరచాలో డిస్కస్ చేశారా అండి? ఈరోజు ఎంతోమంది తాళులు తెగిలిపోయినాయి ఈ మద్యపానం వల్ల. వారి జీవితాల్ని మనం ఎలా సక్రమంగా తీసుకురావాలి, ఆ కుటుంబాలను ఎలా పైకి తీసుకురావాలి? మళ్ళీ ఇలా మద్యపానం వల్ల ఎవరి కుటుంబాల్లో కూడా తాళులు తెగకూడదని మీరు నిర్ణయం తీసుకున్నారా? అలాగే కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజన పుత్రులు ఏ విధంగా పౌష్టికాహార లోపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు, వారి మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వారిని మనం కాపాడటానికి ఆ మహిళల కోసం ఏం చేయాలనేది చర్చించారా? ఎక్కడ కూడా అర్థవంతమైన చర్చ లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని పొగట్టానికే ఆ సదస్సు ఉపయోగించినట్టుంది. కానీ ఎక్కడైనా మహిళల గురించి వాళ్ళు డిస్కస్ చేస్తుంటే డిక్లరేషన్ చేసి ఉంటారు. ఈరోజు కనీసం 3 రోజులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ డబ్బు మాట్లాడామన్నారే, మరి ఎందుకు డిక్లరేషన్ చేయలేదు? ఈరోజు ఎంపవర్మెంట్ కోసం మాట్లాడామన్నారు, కానీ ఎంపవర్డ్ ఉమెన్ చూసి అంత భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. పురంధేశ్వరిని పిలవలేదు, స్మృతి ఇరానీని పిలవలేదు, ఇలా తీసుకుంటే బృందా కార్తీని పిలవలేదు. వాళ్ళంతా ఎంపీలుగా పనిచేయలేదా? దేశంలో ఉన్న మహిళల సమస్య మీద వాళ్ళకి అవగాహన లేదా? ఒక్కరితో మాట్లాడిచ్చో ఇద్దరితో మాట్లాడిచ్చేస్తే మహిళా సాధికారత వచ్చేస్తుందా? కాబట్టి ఈరోజు గిరిజన ఎమ్మెల్యేలు మీకు లేకపోవచ్చు, మాకున్నారు, 4 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో ఓట్లేసిన వాళ్ళు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. మీ పార్టీలో ఒక గిరిజన ఎమ్మెల్సీ ఉంది, ఒక గిరిజన జడ్పీ చైర్మన్ ఉంది, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు. 2 రోజులు కనీసం స్టేజ్ మీద ఎవరిని కూడా మహిళల్ని కూర్చోబెట్టకుండా మేల్ డామినేషన్గా జరిగిన మీటింగు 2వ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత 3వ రోజు వాళ్ళందరినీ ఎక్కించారంటేనే మీకు అర్థమవుతుంది వాళ్ళకి మహిళల మీద గౌరవం లేదు. ఎవరైనా గుర్తు చేస్తే అప్పుడు గౌరవం ఉన్నట్టు నటిస్తారు తప్ప మరోటి లేదు. ఖచ్చితంగా అండి. ఈరోజు వనజాక్షన్ గారిని పిలవలేదు, మేడం గారు వచ్చింది లాస్ట్ డే వచ్చారు. మీరు చెప్పింది నాకు వినిపించింది, నేను ఆన్సర్ చెప్పాలి కదా. చెప్పండి. అటువంటి కిట్టి పార్టీకి పంపినటువంటి మీ పార్టీ ఎంపీ మీద మీ పార్టీ అధ్యక్షుడికి కంప్లైంట్ చేస్తారా? ఆమె వివరణ ఏమన్నా మీ పార్టీ అధ్యక్షుడు తీసుకుంటారా? ఓకే. లోక్సభ స్పీకర్ కిరణ్ బేడి వంటి ప్రముఖులు వచ్చిన దాన్ని కిట్టి పార్టీగా వ్యవహరించడాన్ని మీరు సమర్థించుకుంటారు. ఈరోజు నేను చెప్పేది వినండి. జాతీయ పార్లమెంటు సదస్సు అన్నప్పుడు ఓన్లీ ఎంపీలనే పిలవాలని వాళ్ళు డిసైడ్ చేసుకుంటే 29 రాష్ట్రాల నుంచి మినిమం ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క ఎంపీ రావాలి. అది ఎందుకు రాలేదనేది మీకు నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు చంద్రబాబు నాయుడుకి వేయండి ప్రెస్ మీట్లో. నేను చెప్పేది వినండి, మీరు చెప్పేది నేను విన్నాను కదా. ఓకే. వాళ్ళు ఓకే. ఇక్కడ లోక్సభ స్పీకర్ గారు చెప్తున్నా, లోక్సభ స్పీకర్ గారు లాస్ట్ డే వచ్చారు, లాస్ట్ మినిట్లో 3 రోజులు రాలేదు. వచ్చిన తర్వాత కూడా ఆవిడ ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ఖండించారు అనేది మీరు ఆలోచించాల్సిన విషయం. ఆవిడ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని పొగిడే కార్యక్రమం చేయలేదు. ఆయన్ని ఖండించి ఏ విధంగా మనం సాధించుకోవాలి మహిళా సాధికారత అని చెప్పారు. అది చాలా సంతోషమైన విషయం. కానీ కిరణ్ బేడి గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ మీద అవగాహన లేకుండా, ఇక్కడ మహిళల మీద జరుగుతున్న క్రైమ్ రేట్ మీద అవగాహన లేకుండా ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి ఉండాలి అని చెప్పడం మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో మా అందరికీ కిరణ్ బేడి గారు ఒక రోల్ మోడల్, మా అందరికీ ఒక ఇన్స్పిరేషన్.
అలాంటి ఒక మహిళ ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోకుండా మరి ఎవరు చెప్పి లేదా ఎవరు రాసిచ్చి మరి ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారో కానీ ఇలాంటి ఒక ముఖ్యమంత్రి ప్రతి రాష్ట్రానికి ఉండాలి అని చెప్పడం చాలా బాధాకరం. ఇది కనుక మేము సీరియస్గా తీసుకుంటే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఈ 2.5 సంవత్సరాలు జరిగిన అన్ని ఇన్సిడెంట్ ఆవిడ ముందు పెట్టి మరి ఆవిడ చేసిన కామెంట్ని సమర్థించుకుంటారా లేదా కనుక్కొని మళ్ళీ మీకు ఆ బయట నేను ఇప్పిస్తాను. ఏదండి ఓకే, ఏం కామెంట్ నాకు అర్థం కాలేదు. ఓకే, ఎవరు వేధించారని? కోడెల శివప్రసాద్ గారి కోడలు. ఓకే, నేను కాదండి, అది లక్షలాది మంది అప్లోడ్ చేశారు. ఒక మహిళ బాధని మనకి రోజు ఎన్నో ఇన్సిడెంట్లు వస్తాయి, ఆ ప్రతి ఇన్సిడెంట్ని కూడా మనం అప్లోడ్ చేస్తాం. మొన్న ఇస్రో వాళ్ళు 3 మహిళలు 104 ఉపగ్రహాలు వెళ్ళటానికి మెయిన్ వాళ్ళ యొక్క వర్క్మెన్షిప్ మనకు చూపించారు. ఆ 3ది కూడా అప్లోడ్ చేసాం. సో మహిళ బాధపడ్డా, మహిళ సంతోషపడ్డా, మహిళ విజయం సాధించినా కూడా దాన్ని అప్లోడ్ చేయడంలో ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను తప్పు చేశానని నేను ఫీల్ అవుతలేదు. అండ్ అది నేను పెట్టించిన ప్రెస్ మీట్ కాదు, అది ఎప్పుడో ఆవిడకి జరిగిన అన్యాయానికి కోడెల శివప్రసాద్ గారి కోడలు పెట్టిన ప్రెస్ మీటు. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అందరూ అప్లోడ్ చేశారు. దాంట్లో ఎక్కడా కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ ఎక్కడ ఎవరి పేరు కూడా మేము చేసింది లేదు. అండ్ మీరు నాకు ఉండేది FB అకౌంట్ ఒకటే, అది మీరు కావాలంటే వెరిఫై చేసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, కార్లు ఇంట్లో ఉండాలి, ఆడది వంటింట్లో ఉంటేనే జరగదు అంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లకి కోడలికి కూడా అన్యాయం జరిగింది కదా అనేది మా యొక్క వాదన. కానీ ఎక్కడ అది మేము పోస్ట్ చేయలేదు. అండ్ ఆ అమ్మాయి బాధ చూసాక మాకు కడుపు తరుక్కుపోయింది. నేను ఒకటే అంటున్నాను, వస్తువులతో మహిళల్ని పోల్చడం, గ్యారేజీల్లో ఉండమంటే అవి తుప్పు పట్టిపోతాయని తెలీదా లేదా? వాళ్ళ కూతుర్లు మాత్రం బాగా చదువుకోవాలి, ఎదగాలి, మిగతా ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి అని చెప్పడం అనేది కొంచెం బాధాకరం. ఎందుకంటే అత్యున్నతమైన ఒక సీట్లో కూర్చున్న మరి మన స్పీకర్ గారి మీద అందరికీ గౌరవం ఉంటుంది. మరి అలాంటి స్పీకర్ గారు అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో కూడా నేను అలా అనలేదు, వక్రీకరించారు అన్నారు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మరి మీటింగ్ జరిగేటప్పుడు ముందు ప్రెస్ మీట్ ఆయన పెట్టారు, నెక్స్ట్ డే అఖిలపక్షం మీటింగ్ జరిగి అందరూ ఆల్ పార్టీ మహిళా లీడర్లు పోయి అడిగినప్పుడు సారీ చెప్పడం జరిగింది. మరి 3వ రోజు నేను అనలేదు అంటే మరి 3 వేరియేషన్ ఆఫ్ స్టేట్మెంట్స్ మీరే ఇస్తే ప్రజలు కన్ఫ్యూజన్లో ఉంటారు. కాబట్టి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం.